ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఏం చేస్తారో తెలియదు, గడప దాటాల్సిందే, మీ పరిధి దాటి రావాల్సిందే. ఈ ఎన్నిక చాలా కీలకం. ఎవ్వరికి బొట్టు పెట్టి పిలవరు. పార్టీ లైన్ క్రాస్ చేస్తే పరిణామాలు వేరేలా ఉంటాయి. ఇది జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో గ్రేటర్ పరిధిలోని నేతలకు బీజేపీ నాయకత్వం ఇచ్చిన స్వీట్ వార్నింగ్. బీజేపీ నిజంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని సీరియస్ గా తీసుకుందా? సర్వశక్తులు వడ్డీ ఎలాగైనా ఈ బైపోల్ గెలవాలనుకుంటుందా? స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో స్టేట్ ఫోకస్ అంతా జూబ్లీహిల్స్ మీదకి మళ్లింది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రచారంలో ముందున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈ బైపోల్ ని సీరియస్ గానే తీసుకుంది. గ్రౌండ్ లెవెల్లో విస్తృతంగా ముందుకెళ్తోంది. జూబ్లీహిల్స్ లో ఉన్న 7 డివిజన్లలో పార్టీ క్యాడర్ ని బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు రెడీ అవుతున్నారు. కానీ అభ్యర్థిపై ప్రకటన ఆలస్యమవడంపై క్యాడర్ గందరగోళానికి గురవుతున్నారట. ఈ విషయంలో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలో క్యాడర్ లో నమ్మకం కలిగించేందుకు, అసంతృప్త జ్వాలల్ని చల్లార్చేందుకు గ్రేటర్ పరిధిలోని 8 జిల్లాల కీలక సమావేశాన్ని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అతిథులుగా రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ హాజరయ్యారు. 8 జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలంతా సమావేశంలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నిక గ్రేటర్ లో కీలకం కానున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. అందువల్లే గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ అయ్యేందుకు ప్రణాళికలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ని 8 జిల్లాలుగా విభజించుకుంది. అందులో ప్రధానంగా రంగారెడ్డి అర్బన్, మేడ్చల్ రూరల్, మేడ్చల్ అర్బన్, మహంకాళి సికింద్రాబాద్, భాగ్యనగర్, గోల్కొండ, సెంట్రల్ హైదరాబాద్ జిల్లాలున్నాయి. వీటి పరిధిలో క్యాడర్ ని బలోపేతం చేయగలిగితే జూబ్లీహిల్స్ లో ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రచారాన్ని హోరెత్తించొచ్చని అంచనాతో ఉంది కమలదళం. అందులో భాగంగానే ఈ 8 జిల్లాల పరిధిలోని ముఖ్య నేతలను, కార్పొరేటర్లను సన్నద్ధం చేస్తోంది. పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించారు. అయితే ఈ కీలకమైన మీటింగ్ కి కొందరు పార్టీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 40 మంది బీజేపీ కార్పొరేటర్లకు కేవలం 25 మంది మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో బీజేపీ నాయకత్వం కార్పొరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 8 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు, కార్పొరేటర్లకు స్వీట్ వార్నింగ్ ఇస్తూనే కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఈ ఎన్నిక కీలకమని భావిస్తుంది బీజేపీ. ఈ ఎన్నిక మీ ఎన్నిక అనుకుని పనిచేయాలని చెబుతున్నారు. అంతేకాదు ఎవరూ బొట్టు పెట్టి పిలవరని, జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ప్రచారానికి సమయం ఇవ్వాలని కరాఖండిగా చెప్పేశారట. ఇప్పటి వరకు కార్పొరేటర్లు పార్టీకి చేసింది ఏమీ లేదని, ఈ ఉప ఎన్నికనైనా సీరియస్ గా తీసుకుని కాస్త సమయం ఇవ్వాలని కోరారట. కార్పొరేటర్లు, ముఖ్య నేతలు తమ పరిధి దాటి రావాలని, జూబ్లీహిల్స్ బైపోల్ కోసం కష్టపడి పనిచేసి సత్తా చాటాలని చెప్పారట. గడప దాటి జూబ్లీహిల్స్ గ్రౌండ్ లోకి దిగకపోతే భవిష్యత్తులో పరిణామాలు మరోలా ఉంటాయనే వార్నింగ్లు కూడా ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. దీంతో సమావేశం తర్వాత కార్పొరేటర్లంతా నిరాశ, అసంతృప్తి, అసహనంతో వెళ్లారనే టాక్ నడుస్తోంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలుపోటముల సంగతి పక్కన పెడితే నాయకత్వానికి పార్టీ క్యాడర్ ని, నేతల మధ్య పంచాయతీలను, జిల్లాలో వచ్చే వివాదాలను పరిష్కరించడమే సరిపోతుందని కొత్తగా అధ్యక్షుడైన రామచంద్రరావు తల పట్టుకుంటున్నారట. అయితే ఈ 8 జిల్లాల నేతలకిచ్చిన స్వీట్ వార్నింగ్ వర్కౌట్ అవుతుందా? జూబ్లీహిల్స్ విషయంలో తాము అనుకున్న ఫలితాలు తెచ్చిపెడుతుందా? బైపోల్ సమరంలో నెగ్గాలంటే లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.